హలో అండి. ఇవాల్టి స్పెషల్ రొయ్యలతో నిల్వ పచ్చడని. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. శుభ్రంగా కడిగిన 1 kg పెద్ద సైజు రొయ్యలను స్టవ్ మీద పెట్టుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 4 లవంగాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బిగ్ సైజ్ రొయ్యలు కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. అది కూడా వాటర్ ఎక్కువగా వస్తుంది. వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా దీన్ని ఉడికించేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం చిన్న కడాయి పెట్టుకొని 1 కప్పు దాకా ధనియాలు, 1 స్పూన్ లవంగాయలు, 1 స్పూన్ దాల్చిన చెక్క ముక్కలు, 1 స్పూన్ యాలుకలు, 1 స్పూన్ జాపత్రిని, 1 స్పూన్ రాతి పువ్వు, దీన్ని స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు. వీటితో పాటు 2 స్పూన్ల జీలకర్రను కూడా వేసి ఒక్క నల్ల యాలుక ఉంటే వేయండి, లేదంటే తీసేయండి. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో దోరగా చిటపటమనేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఓ ప్లేట్లో తీసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే బాండీలో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి దోరగా చిటపడమనేంత వరకు కూడా ఫ్రై చేసుకొని వీటిని కూడా మిక్స్ చేసుకోండి. పచ్చడి కోసం గిన్నె పెట్టుకొని 250 గ్రామ్స్ వేరుశనగ నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక్కసారి కాగింది లేనిది ఒక్కసారి చూసుకొని ఉడికించి పెట్టుకున్న రొయ్యలను అందులో వేసి లో టు మీడియం ఫ్లేమ్ చూసుకుంటూ రొయ్యలు ఎక్కడ మాడిపోకుండా ఈవెన్గా లోపల వరకు ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవ్వడానికి కనీసం 20 నిమిషాల టైం అయితే పడుతుంది. వీటిని బాగా ఫ్రై చేసుకొని కరకరలాడేంత వరకు కూడా వేయించుకోవాలి. అప్పుడే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. వీటిని తీసి పక్కన ఉంచుకోండి. అదే నూనెలో ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు వేసి పచ్చడి చేస్తే చాలా ఫ్లేవర్ అయితే వస్తుంది. 2 కప్పుల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా ఫ్రెష్గా ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పచ్చడి అయితే మంచి సువాసన గ్రేవీగాను వస్తుంది. అలాగే నూనె పైకి తేలిందంటే అల్లం వెల్లుల్లి వేగినట్టే. వీటిని మాడిపోకుండా అల్లం వెల్లుల్లి వేయించుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకున్న, అది కూడా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ రొయ్యలకు పట్టేంత వరకు ఫ్రై చేసుకొని 2 కప్పుల కారం అయితే వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకుని బాగుంటుంది. అలాగే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పునైతే వేస్తున్నాను. రొయ్యలు ఉడికించేటప్పుడు 1 స్పూన్ ఉప్పును వేసానండి, అంటే 3 స్పూన్ల ఉప్పు. రెడీగా పెట్టుకున్న మసాలా పౌడర్ను కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ చూసుకుంటూ మాడిపోకుండా ఉడికించేసుకొని మంటను ఆర్పేసేయాలి. మంట ఆర్పిన 5 నిమిషాల తర్వాత మెంతిపిండి, ఆవపిండి ఉంది, ఈ పిండిని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసి దీన్ని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పచ్చడి ఇలా తయారైంది. ఈ పచ్చడిని గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదండి. దీనిలో ఒక 5 స్పూన్ల అంటే 1 టీ కప్పు దాకా నిమ్మరసాన్ని అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది. కంపల్సరీ నిమ్మరసాన్ని అయితే వేసి ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే కనీసం ఇది నెల రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందండి. ఎప్పుడంటే అప్పుడు ఈజీగా తినొచ్చు.